నమస్తే, వెల్కమ్ టు కెరీర్ ప్లస్. ఇంటర్, ఎంఈసీ, సిఈసీ నుంచి సిఏ, సిఎంఏ ప్రొఫెషనల్గా ఎదగాలనుకుంటున్న ప్రతి ఒక్క విద్యార్థికి బెస్ట్ చాయిస్. కామర్స్కు కేఆర్ఎఫ్ అడ్రస్గా నిలిచిన ప్రముఖ విద్యా సంస్థ శ్రీమేధ. ఈ పేరు తెలియని కామర్స్ విద్యార్థి సాధారణంగా ఎవరు ఉండరేమో. గత 17 సంవత్సరాలుగా విశేష అనుభవంతో ఎంతోమంది సాధారణ విద్యార్థులను సైతం చార్టెడ్ అకౌంటెంట్స్, అలాగే కాస్ట్ అకౌంటెంట్స్గా తీర్చిదిద్దుతున్న అత్యుత్తమ విద్యా సంస్థ శ్రీమేధ. ఇంటర్, ఎంఈసీ, సిఈసీలో స్టేట్ మార్కులు, ప్రతిభా అవార్డులు. సిఏ, సిఎంఏ ఫౌండేషన్లో ఆల్ ఇండియా 1, 2, 4, 8, 9, 10, 26, 42, అలాగే 50వ ర్యాంకులు. అలాగే సిఏ, సిఎంఏ ఇంటర్లో ఆల్ ఇండియా 2, 5, 6, 10, 11, 15, 16, 24, 25, 26, 31, 34, 44, 47, 48, అలాగే 50వ ర్యాంకులు. ఇక ఫైనల్గా సిఏ, సిఎంఏ ఫైనల్లో ఆల్ ఇండియా 4, 6, 15, 17, 20, 29, 33, 40, 43 ర్యాంకులు సాధించింది. అలాగే లేటెస్ట్గా ఏప్రిల్ 22లో సిఎంఏ ఫౌండేషన్ రిజల్ట్స్లో ఆల్ ఇండియా ఫస్ట్ 8, 9 ర్యాంకులు సాధించినందుకు ప్రత్యేక అభినందనలు. సిఏ చదువుకు శ్రీకారం, శ్రీమేధాతో సాకారం అనే నినాదంతో దిగ్విజయంగా నిర్వహించబడుతున్న శ్రీమేధ విద్యా సంస్థల చైర్మన్, చార్టెడ్ అకౌంటెంట్ అన్న నందకిషోర్ గారిని సిఏ, సిఎంఏ కోర్సుల వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే నందకిషోర్ గారు. అసలు సిఏ కోర్సు చేయడానికి గల అర్హతలు ఏమిటి? అది ఎన్నాళ్ళలో కోర్సు పూర్తి చేసే అవకాశం ఉందండి? ఇంటర్మీడియట్ పూర్తయిన విద్యార్థులు సిఏ కోర్స్ చేయడానికి అర్హత సంపాదిస్తారండి. సిఏ కోర్స్ మొత్తాన్ని 3 స్టేజెస్గా డివైడ్ చేయడం జరిగిద్దండి. దానిలో మొట్టమొదటి స్టేజ్ని సిఏ ఫౌండేషన్ అని పిలుస్తారు. ఈ సిఏ ఫౌండేషన్లో టోటల్గా 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. 2 సబ్జెక్ట్స్ డిస్క్రిప్టివ్ ప్యాటర్న్లో ఉంటాయి అండ్ 2 సబ్జెక్ట్స్ ఆబ్జెక్టివ్ ప్యాటర్న్లో ఉంటాయండి. ఒక్కొక్క సబ్జెక్టుకి 100 మార్క్స్ చొప్పున టోటల్గా 400 మార్క్స్కి స్టూడెంట్స్ ఎగ్జామ్లో అపియర్ అవ్వాల్సి వచ్చిందండి. అండ్ కమింగ్ ఆన్ టు ది నెక్స్ట్ స్టేజ్, దాన్ని సిఏ ఇంటర్మీడియట్ అని అంటారు. ఈ సిఏ ఇంటర్మీడియట్లో 2 గ్రూప్స్ ఉంటాయండి, గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. గ్రూప్ 1లో 4 సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ అదేవిధంగా గ్రూప్ 2లో 4 సబ్జెక్ట్స్ ఉంటాయండి. ప్రాబ్లమాటిక్ పేపర్స్ అయ్యేటట్లయితే కనుక క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ప్యాటర్న్లో డిస్క్రిప్టివ్గానే రాయవలసి ఉంటుంది. అండ్ థియరిటికల్ పేపర్స్ వచ్చేసేటట్లయితే కనుక 30% ఎంసీక్యూ ప్యాటర్న్లో ఉంటుంది అండ్ 70% డిస్క్రిప్టివ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ప్యాటర్న్లో ఉంటుందండి. సో థర్డ్ స్టేజ్ వచ్చేసేటట్లయితే కనుక సిఏ ఫైనల్ అని చెప్తారు. ఈవెన్ ఈ సిఏ ఫైనల్లో కూడా సిఏ ఇంటర్లో లాగే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 4+4 8 సబ్జెక్ట్స్ ఉంటాయండి. అంటే టోటల్గా సిఏ కోర్స్ మొత్తం చూసేటట్లయితే ఫౌండేషన్ 4, సిఏ ఇంటర్ 8 అండ్ ఫైనల్ 8, టోటల్లీ 20 సబ్జెక్ట్స్కి స్టూడెంట్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాల్సి వచ్చిందండి. అండ్ కమింగ్ ఆన్ టు ది పాస్ పర్సంటేజ్, సో ఎంత శాతం మార్కులు వస్తే ఒక్కొక్క స్టేజ్ క్వాలిఫై అవుతారంటే ప్రతి సబ్జెక్ట్లో కూడా మినిమం 40% మార్క్స్ రావాలి. అండ్ అదేవిధంగా అగ్రిగేట్గా 50% మార్క్స్ సెక్యూర్ చేసిన విద్యార్థులే ఆ స్టేజ్ కంప్లీట్ అయినట్టుగా భావించడం జరిగింది. సిఏ ఎగ్జామ్ ఎవరు నిర్వహిస్తారంటే చార్టెడ్ అకౌంటెన్సీ కోర్స్కి సంబంధించిన ఎగ్జామ్స్ని ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వారు నిర్వహిస్తారు. ఈ సంస్థని 1949లో సెంట్రల్ గవర్నమెంట్ వారు ఒక అటానమస్ బాడీగా స్పెషల్ యాక్ట్ ద్వారా ప్రవేశపెట్టడం జరిగిందండి. ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ కేంద్రంగా ఈ సిఏ కోర్స్ కరికులంని, ఎగ్జామినేషన్స్ని అండ్ క్వాలిఫికేషన్ని అండ్ అదేవిధంగా పోస్ట్ క్వాలిఫికేషన్ కోర్సెస్ని అండ్ అదేవిధంగా క్యాంపస్ ప్లేస్మెంట్స్ అన్నిటినీ కూడా టోటల్గా సూపర్వైజ్ చేయడం జరిగింది. 1949 నుంచి ఇప్పటి వరకు ఈ ఇన్స్టిట్యూట్ హయ్యెస్ట్ రెనౌండ్ అకౌంటింగ్ ప్రొఫెషనల్ బాడీగా వరల్డ్లో మంచి గుర్తింపు పొందిందండి. సిఏలో ఆర్టికల్స్ ఎప్పుడు చేయాలంటే సో సిఏ ఇంటర్మీడియట్లో గ్రూప్ 1 పాస్ అయినా ఆర్ గ్రూప్ 2 పాస్ అయినా ఏ ఒక్క గ్రూప్ పాస్ అయినా సరే ఆ విద్యార్థి ఆర్టికల్షిప్ చేయడానికి అర్హత సాధించినట్టే. ఆర్టికల్షిప్ ట్రైనింగ్ అంటే ఏంటి అంటే ఒక ప్రాక్టీసింగ్ చార్టెడ్ అకౌంటెంట్ అంటే ఫుల్లీ క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంటెంట్ యొక్క ఆఫీస్లో ప్రాక్టికల్ ట్రైనింగ్కి విద్యార్థి అతను ఆఫీస్కి వెళ్ళి మార్నింగ్ 10 to 5 స్టాండర్డ్ అవర్స్లో థియరిటికల్గా నేర్చుకున్న సబ్జెక్ట్ మొత్తాన్ని అంటే అకౌంటెన్సీ సబ్జెక్ట్ కానీ, ట్యాక్సేషన్ కానీ, ఆడిటింగ్ కానీ, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ థియరిటికల్గా చదివిన సబ్జెక్టుకి సంబంధించి ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ అన్నిటినీ అప్లై చేయడం నేర్చుకోవడం జరిగిందండి.
సాధారణంగా ఆర్టికల్షిప్ ట్రైనింగ్లో విద్యార్థులు డిఫరెంట్ బ్యాంక్స్కి వెళ్ళి కంకరెంట్ ఆడిట్స్, రెవెన్యూ ఆడిట్స్ అండ్ స్టాట్యూటరీ ఆడిట్స్ని నిర్వహిస్తారు. అండ్ అదేవిధంగా వారు ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన క్యాల్కులేషన్స్ అండ్ జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ సంబంధించిన క్యాల్కులేషన్స్ చేస్తారు. అండ్ టైమ్లీగా ఈ జిఎస్టీ రిటర్న్స్ని కూడా ఫైల్ చేస్తారండి. అండ్ అదేవిధంగా కొత్తగా ఏదైనా కంపెనీస్ ఇన్కార్పొరేట్ చేయాలన్నా ఆ ఇన్కార్పొరేషన్ ప్రాసెస్ మొత్తాన్ని, అండ్ అదేవిధంగా ప్రతి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఇయర్లీ స్టాట్యూటరీ ఆడిట్ చేయించుకోవాల్సి వచ్చింది. ఆ స్టాట్యూటరీ ఆడిట్ మొత్తం కూడా చార్టర్డ్ అకౌంటెంట్ యొక్క పర్యవేక్షణలో ఆర్టికల్ స్టూడెంట్స్ అన్నీ కూడా కంప్లయన్సెస్ని చేస్తారు. సో ఒక రకంగా థియరిటికల్ నాలెడ్జ్ నేర్చుకున్నది మొత్తం మళ్ళీ ప్రాక్టికల్గా ఆర్టికల్షిప్ ట్రైనింగ్లో నేర్చుకోవడం జరిగిందండి. సీఏలో రిజర్వేషన్ ఏమైనా ఉన్నాయండి? ఒకవేళ ఉంటే స్కాలర్షిప్స్ కూడా వచ్చే అవకాశం ఉందా? సిఏ కోర్సులో ఎటువంటి రిజర్వేషన్స్ ఏమీ లేవండి. ఓన్లీ హార్డ్ వర్క్ అండ్ టాలెంట్ని బట్టి మాత్రమే. ఇందా మనం అనుకున్నది ప్రతి స్టేజ్లో కూడా 50% మార్క్స్ సెక్యూర్ చేయాలి. అండ్ కమింగ్ ఆన్ టు ది స్కాలర్షిప్స్, సిఏ ఫౌండేషన్ పాస్ అయిన విద్యార్థికి స్కాలర్షిప్స్ అనేవి ఇవ్వబడతాయండి. ఈ స్కాలర్షిప్స్ మళ్ళీ 2 రకాలుగా ఉంటాయి. మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్స్ అని ఇస్తారు. అండ్ అదేవిధంగా ఎకనామిక్ బేస్డ్ స్కాలర్షిప్స్ కూడా ఐసీఏ వారు ప్రకటించడం జరిగిద్దండి. సో ఒకసారి సిఏ స్టూడెంట్ ఫౌండేషన్ పాస్ అయిన తర్వాత సిఏ ఇన్స్టిట్యూట్కి అప్లికేషన్ చేసుకునేటట్లయితే కనుక వారు ఆ అప్లికేషన్ స్క్రీనింగ్ చేసి వారిని ఎకనామిక్ బేస్డ్ కానీ ఆర్ మెరిట్ బేస్డ్లో సెలెక్ట్ చేసి ఆల్మోస్ట్ సిఏ ఇంటర్ 12 months పాటు అండ్ అదేవిధంగా ఈవెన్ ఆర్టికల్షిప్లో స్టైఫండ్తో పాటు కూడా వారికి స్కాలర్షిప్స్ అనేవి విడుదల చేయడం జరిగిద్దండి. సో మెరిట్ బేస్డ్ విద్యార్థులకు ఇస్తారు. అండ్ అదేవిధంగా ఎకనామికల్లీ పూర్గా ఉన్న విద్యార్థులకు కూడా స్కాలర్షిప్ ఇవ్వడం జరిగిద్ది. సిఈసి ఎంఈసితో పాటు ఎంపీసీ బైపీసీ వాళ్ళు కూడా ఏమైనా సిఏ చేయాలనుకుంటే కనుక వాళ్ళకి ఇది కరెక్ట్ అంటారా? చాలామంది కామర్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వారు మాత్రమే సిఏ కోర్స్ చేయడానికి అర్హత అనేది ఒక అపోహ ఉన్నదండి. సో ఇందాక మనం ఫస్ట్ ప్రశ్నలో అన్నట్టుగా ఇంటర్మీడియట్ పాస్ అయిన ఏ విద్యార్థి అయినా సరే, అంటే ఎంపీసీ విద్యార్థి కానీ, బైపీసీ విద్యార్థి కానీ, ఈవెన్ హెచ్ఈసీ విద్యార్థి అయినా సరే సిఏ కోర్స్ చేయడానికి అర్హత పొందినట్లేనండి. ఇందులో ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు సాధారణంగా ప్రెస్టీజియస్ ఎగ్జామ్స్, ఐఐటి ఎగ్జామ్స్ కానీ, నీట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటారండి సాధారణంగా. అందులో మంచి ర్యాంక్ కనుక సాధించని పక్షంలో వాళ్ళకు ఉండే ఫస్ట్ ఆల్టర్నేటివ్ అదర్ కోర్స్ ఏంటి అంటే చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్సేనండి. శ్రీమేధ లాంటి విద్యాసంస్థల్లో చాలామంది విద్యార్థులు ఎంపీసీ, బైపీసీ కోర్స్ చేసిన వారు వాళ్ళు అనుకున్న క్వాలిఫైయింగ్ మార్క్స్ రాకపోవడం వలన మళ్ళీ చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్సులోకి వచ్చి మంచి ఫలితాలు, అంటే ఈవెన్ ఆల్ ఇండియా ర్యాంక్ సాధించిన విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు. అండ్ ఈవెన్ ఎంపీసీ, బైపీసీ నుంచి వచ్చిన విద్యార్థుల్లో ఆల్మోస్ట్ 80% దాకా సక్సెస్ రేట్ ఉన్న వాళ్ళు ఉన్నారండి. సిఏ ఫౌండేషన్ కోర్స్తో కంపారిజన్ చేసుకుంటే కనుక నీట్ అలాగే ఐఐటి వాళ్ళ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ఉండే దానికి దీనికి ఉండే తేడా ఏంటంటారు? సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్కి సంబంధించి పాస్ అవ్వడం ఆర్ క్వాలిఫై అవ్వడం అంటే 50% ఆర్ ఆ పైబడిన మార్కులు వస్తే క్వాలిఫై అయినట్టేనండి. సిఏ కోర్సులో నెక్స్ట్ స్టేజ్ సిఏ ఇంటర్కి వెళ్ళిపోవచ్చు. సో స్టూడెంట్ 50% దాటితే చాలు, ఇంకా ర్యాంకింగ్ విధానం అనేది లేదు. వెరాస్ ఐఐటి ఆర్ నీట్ ఎగ్జామినేషన్స్ మీ అందరికీ తెలిసిందే. సో దానిలో కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి అండ్ క్వాలిఫైయింగ్ ర్యాంక్స్ అనేవి ఉంటాయండి. అండ్ విద్యార్థికి వచ్చిన ర్యాంక్ను బట్టి మళ్ళీ వాళ్ళు కాలేజ్ని నిర్ణయించలేరు. అండ్ వారు బ్రాంచ్ ఆఫ్ స్టడీ, అంటే వాళ్ళు గ్రాడ్యుయేషన్లో బీటెక్లో కంప్యూటర్స్ చేయాలా లేదు ఐటీ తీసుకోవాలా అనేది కూడా వాళ్ళు నిర్ణయించలేరండి. వాళ్ళకు వచ్చిన ర్యాంక్ను బట్టి ప్రభుత్వం వాళ్ళే డిసైడ్ చేస్తారు ఎక్కడ ఏ కాలేజ్లో వాళ్ళకి సీట్ వచ్చింది అండ్ అదేవిధంగా ఏ బ్రాంచ్ ఆఫ్ స్టడీ వాళ్ళు చేయొచ్చు అని. సో విద్యార్థి ఆ కట్ ఆఫ్ ఆర్ క్వాలిఫైయింగ్ మార్క్స్ కనుక సాధించని పక్షంలో ఖచ్చితంగా వారు అనుకున్న సీట్ వాడు సాధించలేరు. బట్ సిఏలో అటువంటి ర్యాంకింగ్ విధానం లేదు, అటువంటి ప్రెషర్ లేదండి. సో అందువలన సిఏ ఫౌండేషన్ చేయటం అనేది చాలా చాలా ఈజీ. సిఏ కోర్స్ అంటే చాలామంది భయపడిపోతుంటారు. ఇది చాలా టఫ్ కోర్స్. ఇది ఒక రోజులో మొత్తం 16 గంటలు దీనికే వెచ్చించాలి మనం అని అంటారు. అది అందులో వాస్తవం ఎంత? ఈ సిఏ కోర్స్కి సంబంధించిన మెటీరియల్స్ ఎప్పుడు అప్డేట్ అవుతుంటాయండి. ఆ అప్డేటెడ్ మెటీరియల్స్ చదవకపోవటం వలన అండ్ అదేవిధంగా సాధారణంగా ఇంటర్మీడియట్లో కానీ 10th కానీ నెంబర్ ఆఫ్ ఇంటర్నల్ ఎగ్జామ్స్ రాసి చివరికి ఫైనల్ ఎగ్జామ్స్కి వెళ్తుంటారండి.
బట్ చాలామంది విద్యార్థులు ఓన్ ప్రిపరేషన్ చేయటం కానీ ఆర్ ఎక్కడైనా కోచింగ్ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయినా ఇంటర్నల్ ఎగ్జామ్స్ రాయకపోవటం వల్ల చాలామందికి సక్సెస్ రేట్ రాదు. దానివల్ల ఈ సిఏ కోర్స్ అంటే టఫ్ అని ఒక ప్రచారం అన్ని సర్కిల్స్లోకి వెళ్ళిపోయిందండి. బట్ శ్రీమేధ లాంటి స్పెషలైజ్డ్ కామర్స్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్లో కనుక మీరు జాయిన్ అయ్యేటట్లయితే ముందుగానే మీ యొక్క కేపబిలిటీస్ అన్నిటినీ మేము కౌన్సిలింగ్లోనే తెలుసుకొని ఈ టోటల్ సిఏ కోర్స్ స్ట్రక్చర్ మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఏ స్టేజ్లో ఏ విధంగా కష్టపడాలి, ఎలా కష్టపడాలి, అండ్ అదేవిధంగా మేము అప్డేటెడ్ మెటీరియల్స్ లైక్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఉంది, ప్రతి ఇయర్ అప్డేట్ అవుతుంటుంది, నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్ సర్క్యులర్స్ ఇస్తుంటారు, అవన్నీ కూడా మేము అప్డేట్ చేసి వాళ్ళకి సింప్లిఫైడ్ మెటీరియల్స్ ఇస్తాము. అండ్ అదేవిధంగా రెగ్యులర్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. ఇవన్నిటిని కనుక స్టూడెంట్ ఫాలో అవ్వగలిగితే సిఏల సక్సెస్ రేట్ అనేది చాలా ఈజీగా వస్తుంటుందండి. ఇవాళ స్పెషలైజ్డ్ కామర్స్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ అయ్యే విద్యార్థుల్లో ఆల్మోస్ట్ 70 to 80% సక్సెస్ రేట్ని సాధిస్తున్నారు. నందకిషోర్ గారు, సిఏ కోర్స్ పూర్తి చేసిన వారికి ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి? మొట్టమొదటిగా వారు ఓన్గా ప్రాక్టీస్ స్టార్ట్ చేయవచ్చు. అంటే ఎవరి దగ్గర ఎంప్లాయ్మెంట్కి వెళ్లకుండా సిఏ ఇన్స్టిట్యూట్లోనే ప్రాక్టీస్ చేస్తున్నాము అనే అప్లికేషన్ పెట్టుకొని ఓన్గా ఆఫీస్ సెటప్ చేసుకోవచ్చు. అండ్ మనం ఆర్టికల్షిప్ ట్రైనింగ్లో నేర్చుకున్న మొత్తం ప్రాక్టికల్ నాలెడ్జ్ని యూస్ చేస్తూ మన ఓన్ క్లయింటల్ని డెవలప్ చేస్తూ ఆ క్లయింట్స్ అందరికీ ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన ట్యాక్స్ ప్లానింగ్ కానీ, జిఎస్టీ క్యాల్కులేషన్స్ అండ్ రిటర్న్స్ని ఫైల్ చేయటం కానీ, అండ్ అదేవిధంగా ఎవరైనా సరే లోన్స్ కావాలి అని బ్యాంక్స్ దగ్గరికి కూడా వెళ్తుంటారు. అటువంటి లోన్స్ ఇవ్వాలి అనేటట్లయితే బ్యాంక్స్ వాళ్ళు ప్రొజెక్షన్స్ అని అడుగుతుంటారు. అంటే మీ సంస్థ యొక్క ఫ్యూచర్ ప్రాఫిటబిలిటీస్ ఎలా వస్తాయి అండ్ ఏ విధంగా మేము ఇచ్చిన లోన్ని మీరు ప్రాఫిట్స్తో రీపే చేస్తారని అడుగుతారు. ఆ బ్యాంక్ ప్రొజెక్షన్స్ అన్నీ కూడా చార్టెడ్ అకౌంటెంట్స్ చేయటం జరిగిద్దండి వేరియస్ క్యాల్కులేషన్స్ ద్వారా. అండ్ అదేవిధంగా బ్యాంక్స్, మన ఇండియాలో నెంబర్ ఆఫ్ బ్యాంక్స్ ఉన్నాయి, గవర్నమెంట్ బ్యాంక్స్ కానీ ప్రైవేట్ బ్యాంక్స్ కానీ. ఈ గవర్నమెంట్ బ్యాంక్స్ కానీ ప్రైవేట్ బ్యాంక్స్ కానీ వాళ్ళ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని ఆన్ డైలీ బేసిస్లో ఆడిట్ చేయించుకోవాల్సి వచ్చింది. సో కంకరెంట్ ఆడిట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి చార్టెడ్ అకౌంటెంట్స్కి. అండ్ అదేవిధంగా ఇయర్ అండ్ స్టాట్యూటరీ ఆడిట్స్ కూడా ఉన్నాయి. ఇలా ప్రాక్టీస్ సైడ్ వెళ్ళిన వాళ్ళకి నెంబర్ ఆఫ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ మంచి ఆదాయాన్ని పొందవచ్చు. అండ్ అదేవిధంగా ఇవాళ ఈవెన్ ఫారెన్ కంపెనీస్కి సంబంధించిన అకౌంటింగ్ సర్వీసెస్ అన్నిటినీ కూడా ఇండియా నుంచి చార్టెడ్ అకౌంటెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారండి. సో ఓన్గా ప్రాక్టీస్ స్టార్ట్ చేసే మంచి ఎర్నింగ్స్ చేసుకోవచ్చు. అలా కాదు ప్రాక్టీస్ సైడ్ ఇంట్రెస్ట్ లేదండి అనేటట్లయితే జాబ్ సైడ్కి వచ్చేటట్లయితే కనుక ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వారే క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగిద్దండి. అంటే శ్రీమేధ ఇతర కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ కాకుండా అసలు మనం అనుకున్న సపరేట్ అటానమస్ బాడీ ఐసిఐ వారే క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ అనేది వాళ్ళు కండక్ట్ చేస్తారు. లేటెస్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్లో కూడా ఇంటర్నేషనల్ పోస్టింగ్స్ వచ్చే లోపల 36 lakhs per annum దాకా కంపెనీస్ ఆఫర్ చేసినాయండి చార్టెడ్ అకౌంటెంట్స్కి. అండ్ అదేవిధంగా ఇండియన్ కంపెనీస్ యావరేజ్న 8.4 lakhs per annum నుంచి ఆల్మోస్ట్ 13 to 14 lakhs per annum దాకా శాలరీ ప్యాకేజెస్ ఇవ్వడం జరిగిందండి. అలాగే గవర్నమెంట్ జాబ్ పొందాలనుకునే వాళ్ళకి సిఏ కోర్స్ ద్వారా ఉందంటారా నిజంగా? సాధారణంగా చాలామంది నార్మల్ గ్రాడ్యుయేషన్స్ చేసి ఈవెన్ బీటెక్ చేసి కూడా ఐబీపీఎస్ ఎగ్జామ్స్, ప్రొబేషనరీ ఆఫీసర్స్ అని కాంపిటేటివ్ సైడ్ వెళ్ళి చాలా టఫ్ కాంపిటీషన్ ఫేస్ చేస్తూ అది పాస్ అయితేనే క్లర్క్ గ్రేడ్ కానీ ఆఫీసర్ గ్రేడ్లో జాయిన్ అవుతుంటారు. మళ్ళీ వాళ్ళు మేనేజర్ అవ్వాలంటే ఆల్మోస్ట్ 10 to 15 years ఎక్స్పీరియన్స్ అయితే కానీ మేనేజర్ అవ్వరు. బట్ సిఏ కంప్లీట్ చేసిన వాళ్ళకి స్ట్రైట్ అవే మేనేజర్ పోస్ట్లో రిక్రూట్ చేయడం జరిగింది. మీరు కనుక జాబ్ ఆపర్చునిటీస్ చూస్తే నోటిఫికేషన్ మేనేజర్స్, చార్టెడ్ అకౌంటెంట్స్ ఆర్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ అని మీకు ఎన్నో యాడ్స్ అనేవి మీరు చూడొచ్చండి. అండ్ అదేవిధంగా పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ లైక్ బిఎస్ఎన్ఎల్ కానీ ఆర్ హెచ్పిసిఎల్ కానీ ఇటువంటి పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్, ఈవెన్ మనకు నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఆర్ సింగరేణి కాలరీస్, ఇటువంటి వాటన్నిటిలో కూడా చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ పొజిషన్, ఈవెన్ ఏపీ జెన్కోలో కూడా మా విద్యార్థులు చాలామంది ఉన్నారు. దీనిలో చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ పొజిషన్లో ఎవరిని రిక్రూట్ చేస్తారంటే సిఏ క్వాలిఫికేషన్ ఉన్న వారినే రిక్రూట్ చేస్తారు. సో సెక్యూర్డ్ జాబ్ కావాలి అని అనుకునే వాళ్ళైనా సరే సిఏ కోర్స్ కొంచెం సిస్టమేటిక్గా హార్డ్ వర్క్ చేసి క్వాలిఫికేషన్ తెచ్చుకుంటే ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్స్లో వాళ్ళు రిక్రూట్ చేయడం జరిగిద్దండి. ఓకే, అలాగే సిఏ చేసి
ప్రముఖ స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తుల గురించి మీరు చెప్పాల్సి వస్తే ఎవరి గురించి చెప్తారు? ప్రస్తుతం మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్లోనే మినిస్ట్రీలోనే పీయూష్ గోయల్ గారు అని ఉన్నారు. ఆయన కామర్స్ మినిస్టర్గా వ్యవహరిస్తున్నారు. వారు క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంటెంట్ అండి. అదేవిధంగా ప్రీవియస్ మినిస్ట్రీస్లో కూడా సివిల్ ఏవియేషన్లోను రైల్వేస్ అండ్ కామర్స్ మినిస్టర్గా చేసిన శ్రీ సురేష్ ప్రభు గారు కూడా క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంటెంటే. అండ్ అదేవిధంగా ఇంకా కంపెనీ సైడ్ వచ్చేసేటట్లయితే కనుక సిఇఓస్గా ఉన్నవారు ఉన్నారండి. సో ఆదిత్య బిర్లా గ్రూప్ దానికి సిఇఓగా ఉన్నారు కుమారమంగళం బిర్లా అని. వారు కూడా చార్టెడ్ అకౌంటెన్సీ అయిన తర్వాతే ఆ కంపెనీకి సిఇఓ పగ్గాలు తీసుకోవడం జరిగింది. లేటెస్ట్గా చూసేటట్లయితే కనుక షార్క్ ట్యాంక్స్ అనే ప్రోగ్రామ్ వస్తుంటుంది మీకు. అందులో బోట్ కంపెనీకి సంబంధించి సిఇఓ అమన్ గుప్తా అని ఉన్నారు. వారు కూడా చార్టెడ్ అకౌంటెన్సీ కోర్స్ కంప్లీట్ చేసి దానిలో వెళ్ళారు. సిఏ కోర్సుతో పాటు వేరే కోర్స్ ఏమైనా చేసుకునే అవకాశం ఉందంటారా? చార్టెడ్ అకౌంటెన్సీ కోర్స్తో పాటు ఇంకొక అడిషనల్ కోర్స్ కూడా చేసుకోవడానికి సిఏ ఇన్స్టిట్యూట్ పర్మిట్ చేసిద్దండి. ఓకే. సో స్టూడెంట్స్ చాలామంది సిఏ కోర్స్ చేస్తూ సైమల్టేనియస్గా కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ కోర్స్ని ఆప్ట్ చేస్తుంటారు. ఆర్ కంపెనీ సెక్రటరీ అని ఇంకొక ప్రొఫెషనల్ కోర్స్ కూడా ఉంది. ఈ రెండిట్లో ఏదో ఒక కోర్స్ని సెలెక్ట్ చేసుకుంటుంటారండి. శ్రీమేధ విద్యా సంస్థల్లో చార్టెడ్ అకౌంటెన్సీ కోర్స్తో పాటు ప్రతి విద్యార్థిని కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ కోర్స్ని కూడా సైమల్టేనియస్గా వాళ్ళని దానిలో కూడా ఎన్రోల్ చేయడం జరుగుతుంటుందండి. అంటే శ్రీమేధలో ప్రతి విద్యార్థి కూడా చార్టెడ్ అకౌంటెన్సీ కోర్స్తో పాటు కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ కోర్స్లో కూడా సైమల్టేనియస్ కోచింగ్ తీసుకుంటారు. సో వెంటనే అందరికీ డౌట్ రావచ్చు, సార్ సిఏ అంటేనే టఫ్ అంటున్నారు, మళ్ళీ దాంతోపాటు సిఎంఏ అని ఇంకో కోర్స్ యాడ్ చేస్తే ఇంకా ఇబ్బంది అవుతుంది కదా స్టూడెంట్స్ అంటే, సిఎంఏ కోర్స్లో ఆల్మోస్ట్ 80% ఆఫ్ ది సిలబస్ సిఏ కోర్స్కి సంబంధించి మ్యాచ్ అవుతుంటుందండి. సో అందువలన ఎక్కడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఒక 20% సిలబస్ మళ్ళీ కొత్తగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆ 20% సిలబస్ని మేము మళ్ళీ స్పెషల్ క్లాసెస్ ద్వారా కవర్ చేస్తాము. సిఏతో పోల్చుకునేటట్లయితే కనుక సిఎంఏ కోర్స్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కొంచెం సులువుగా ఉంటుందండి. సో ఇన్ కేస్ ఎవరైనా చార్టెడ్ అకౌంటెన్సీ కోర్స్లో ఏదైనా స్టేజ్లో ఫెయిల్యూర్ ఉన్నా సిఎంఏ కోర్స్లో కంటిన్యూస్గా సక్సెస్ సాధించవచ్చు. అండ్ సిఎంఏ కోర్స్ కూడా టోటల్గా 3 స్టేజెస్గా సిఎంఏ ఫౌండేషన్, సిఎంఏ ఇంటర్ అండ్ సిఎంఏ ఫైనల్గా డివైడ్ చేయడం జరిగింది. అండ్ ఇది 3 ఇయర్స్లో కంప్లీట్ చేయొచ్చు అండి. ఏ అంశాలను పరిగణలోకి తీసుకుని ఇంటర్లో కోర్సు తీసుకునే అవకాశం ఉందంటారు? 10th పాస్ అయిన విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ మా ఉద్దేశంలో 3 అంశాలని పరిగణలో తీసుకోవాలండి. ఇంటర్మీడియట్లో ఏ కోర్స్ తీసుకోవాలి, తరువాత ఎలా చదివించాలనే దానికి. ఒకటి, టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ది కోర్సెస్ దే ఆర్ టేకింగ్ టు గెట్ ఎ క్వాలిఫికేషన్. సో మనం ఏ కోర్సులు ఎన్ని సంవత్సరాలు చదివిస్తున్నాము, ఫైనల్గా క్వాలిఫికేషన్ ఎప్పుడు వచ్చింది అనేది కావాలి. అండ్ అదేవిధంగా టోటల్ కాస్ట్ ఫర్ కంప్లీటింగ్ ది కోర్స్. అండ్ థర్డ్ వన్ ఈజ్ 100% జాబ్ ఆపర్చునిటీస్ కానీ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆర్ ఓన్గా ప్రాక్టీస్ పెట్టుకునే ఆపర్చునిటీస్ ఉన్నాయా లేదా అనే 3 అంశాలని పరిగణలో తీసుకోవాలి. మా దృష్టిలో రైట్ చాయిస్ ఏంటంటే ఎంఈసీ ప్లస్ సిఏ అనేది రైట్ చాయిస్ అని చెప్తామండి మేమైతే. ఓకే. శ్రీమేధ యొక్క ప్రత్యేకతలు ఏంటంటారు? శ్రీమేధ యొక్క ప్రత్యేకతలు వచ్చేటట్లయితే కనుక క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంటెంట్స్ అండ్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ టీమ్చే కాన్సెప్చువలైజ్డ్ విద్యాబోధన అండి. సో మేము ఎక్కువ మగప్కి ఎక్కువ మేము ఇంపార్టెన్స్ ఇవ్వం. సో ప్రతి సబ్జెక్ట్కి సంబంధించిన కాన్సెప్ట్స్ని క్లారిటీగా పిల్లలకి అర్థమయ్యే విధానంలో ఎక్స్ప్లెయిన్ చేయమని మేము మా స్టాఫ్కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందండి. సెకండ్ వచ్చేసేటట్లయితే కనుక అప్డేటెడ్ మెటీరియల్స్ అండ్ సింప్లిఫైడ్ కోచింగ్ మెటీరియల్స్. సో విద్యార్థికి చేంజెస్ అన్నిటిని ఇన్కార్పొరేట్ చేస్తుండాలి. అండ్ అదేవిధంగా ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ మెటీరియల్స్ వారికి అందజేయాలి. సో మా మెటీరియల్స్ చదివి వాళ్ళ ఎగ్జామ్కి వెళ్తే మంచి సక్సెస్ రేట్ సాధించవచ్చు. అండ్ థర్డ్లీ, రెగ్యులర్ వీకెండ్ ఎగ్జామినేషన్స్ అండ్ క్యూములేటివ్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తామండి. అండ్ ఆ ఎగ్జామ్స్ రాసిన తర్వాత మళ్ళీ వాళ్ళ రిజల్ట్స్ని పర్సనల్గా మనం అనాలిసిస్ చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వటం జరిగింది. సీనియర్ ఫ్యాకల్టీస్ే కౌన్సిలింగ్ ఇస్తాం. అండ్ ఇంకొకటి సిఏ కోర్సెస్లో అప్పుడప్పుడు ఫెయిల్యూర్స్ కూడా వస్తుంటాయండి. సో ఆ ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు ఆ అప్స్ అండ్ డౌన్స్ అన్నిటినీ కూడా వాళ్ళని బ్యాలెన్స్ చేయడానికి రెగ్యులర్గా ఎక్స్పర్ట్స్ చేత అండ్ సీనియర్ ఫ్యాకల్టీస్ చేత మోటివేషన్ క్లాసెస్ కండక్ట్ చేస్తుంటాం. అండ్ ఇవాళ మళ్ళీ జాబ్కి వెళ్ళాలన్నా ఆర్ ఫ్యూచర్లో ఇంకేదైనా మంచి ఆపర్చునిటీ సాధించాలన్నా క్వాలిఫికేషన్తో పాటు ఆల్రౌండ్ స్కిల్స్ కూడా కావాలండి. సో ఆ ఆల్రౌండ్ స్కిల్స్కి కూడా ఎక్కువ ప్రయారిటీ ఇస్తాము. రెగ్యులర్గా వాళ్ళని ఎలక్యూషన్ టెస్ట్లో కానీ
ఎస్ఏ కాంపిటీషన్స్లో, క్విజ్ కాంపిటీషన్స్లో ఇన్వాల్వ్ చేస్తుంటాము. అండ్ అదేవిధంగా రెగ్యులర్గా గేమ్స్ కండక్ట్ చేస్తుంటాము. సో ఇలా ఆల్రౌండ్ స్కిల్స్ మీద మేము ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. అందువల్లనే లేటెస్ట్గా ఏప్రిల్ 2022 సిఎంఏ ఫౌండేషన్ ఫలితాల్లో మా విద్యార్థి లక్ష్మీ సువర్చల ఆల్ ఇండియా ఫస్ట్ మార్క్ అమాంగ్స్ట్ గర్ల్స్ సాధించడం జరిగింది. అండ్ ఆ విద్యార్థితో పాటు ఆల్ ఇండియా 8th and 9th ర్యాంక్ను కూడా ఈ సంవత్సరంలో మేము లేటెస్ట్గా సాధించడం జరిగింది. సో గత 17 సంవత్సరాలుగా మా శ్రీమేధ విద్యా సంస్థల ప్రయాణంలో మేము ఎన్నో విజయాలను సాధించడం జరిగింది. సో కన్సిస్టెన్సీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ అవర్ అసెట్. సో భవిష్యత్తులో కూడా విద్యార్థుల యొక్క రిజల్ట్స్తో పాటు అండ్ పేరెంట్స్ యొక్క సపోర్ట్తో ఇంకా మంచి ఫలితాలు సాధిస్తామని ఆశిస్తున్నాం. నందకిషోర్ గారు, ఎంఈసీ ప్లస్ సిఏ అది ఎందుకు రైట్ చాయిస్ అవుతుందో మా వ్యూవర్స్ కొంచెం వివరించండి. 10th తర్వాత తెలుగు రాష్ట్రాల్లో చాలామంది విద్యార్థులు ఎంపీసీ ఆర్ బైపీసీ కోర్సెస్ని ఆప్ట్ చేస్తుంటారండి. సో సాధారణంగా ఎంపీసీ తీసుకున్న విద్యార్థులు ఇంటర్లో 2 years చదవాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా వేరియస్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తూ గ్రాడ్యుయేషన్ 4 years చదువుతారండి. అండ్ ఇవాళ ఉన్న కాంపిటేటివ్ వరల్డ్లో క్యాంపస్ ప్లేస్మెంట్స్ ద్వారా, అంటే బీటెక్ అయిన తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్స్ ద్వారా మంచి జాబ్ రిక్రూట్మెంట్స్ పొందేవాళ్ళు 20 to 25% ఆఫ్ ది స్టూడెంట్స్ మాత్రమే ఉంటారండి. మరి మిగిలిన 75% స్టూడెంట్స్ మళ్ళీ వాళ్ళు ఎంటెక్కి కానీ ఆర్ ఎంబీఏ ఆర్ స్టేట్స్లో ఎంఎస్ చేయడానికి మళ్ళీ వాళ్ళు కంటిన్యూషన్ స్టడీస్ చూస్తారు. అంటే టోటల్గా చూస్తే ఇంటర్ 2 years ప్లస్ బీటెక్ 4 years ప్లస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ 2 years, అంటే 8 years చదివితే కానీ మంచి జాబ్ ప్లేస్మెంట్స్ అనేవి వారికి రావు. అండ్ అదేవిధంగా ఈవెన్ ఇంటర్మీడియట్లో బైపీసీ తీసుకున్న వాళ్ళు 2 years బైపీసీ చదవాలి, ఎంబీబీఎస్ 5 years, అండ్ అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ 2 years చదవాల్సి ఉంటుంది. అంటే టోటల్ 9 years కష్టపడి చదివితేనే డాక్టర్లో పీజీ గ్రాడ్యుయేషన్ పొందడం జరిగింది. వెరాస్ మరి ఇంటర్మీడియట్లో ఎంఈసీ తీసుకునేటట్లయితే కనుక 2 years చదివి సిఏ కోర్స్, అంటే ఎంఈసీ ప్లస్ సిఏ చదివేటట్లయితే కనుక శ్రీమేధ లాంటి విద్యా సంస్థల్లో ఇంటిగ్రేటెడ్ సిఏ ఫౌండేషన్ కోచింగ్ కూడా ఇస్తామండి. అంటే సీనియర్ ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత 3 monthsలోనే వాళ్ళు సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాయొచ్చు. అండ్ ఇంకా అప్పుడు చార్టెడ్ అకౌంటెన్సీ కోర్స్ వాళ్ళు 4 yearsలోనే కంప్లీట్ చేయొచ్చు. అంటే 10th తర్వాత 2 years ఇంటర్మీడియట్ అండ్ 4 years సిఏ కోర్స్, 6 yearsలోనే మంచి పవర్ఫుల్ క్వాలిఫికేషన్ సాధించవచ్చు. 22 yearsకే మంచి జాబ్ ఆపర్చునిటీస్ సాధించిన విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు. సో టైం డ్యూరేషన్ కాస్ట్తో కంపేర్ చేసేటట్లయితే కనుక ఎంఈసీ సిఈ ప్లస్ సిఏ ఆప్షన్లో తక్కువ, అంటే 6 సంవత్సరాల్లో మంచి జాబ్ ఆపర్చునిటీస్ సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే నేను బీటెక్ గ్రాడ్యుయేషన్ అండ్ డాక్టర్ కోర్సెస్ని నేనైతే అండర్మైన్ ఏం చేయట్లేదు. ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్లో కనుక మీరు చదివి ఉంటే ఐఐటి లాంటి ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ బిట్స్ పిలానీలో చదివితే మంచి జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయండి. వెరస్ డాక్టర్ కోర్స్ కూడా చాలా నోబుల్ ప్రొఫెషనే, బట్ చాలా హార్డ్ వర్క్ చేయాలి. కొన్ని సందర్భాల్లో మనకు మంచి ర్యాంక్స్ రాకపోతే హ్యూజ్ డొనేషన్స్ పే చేయాల్సి వచ్చింది. బట్ సిఏ కోర్స్లో ఎటువంటి డొనేషన్ సిస్టమ్ అనేది లేదు, హార్డ్ వర్క్ బేస్ మీద క్వాలిఫికేషన్ వచ్చింది. సో అందువలన ఎంఈసీ ప్లస్ సిఏ అనేది కూడా ఒక రైట్ ఆప్షన్ అని మేము విద్యార్థులందరికీ గైడెన్స్ ఇస్తుంటాం. థ్యాంక్ యూ నందకిషోర్ గారు. ఇంటర్మీడియట్ తర్వాత సిఏ కోర్స్ చేయాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చిన గైడెన్స్ వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుందని మనం ఆశిద్దాం. చూసారుగా, ఇది వాళ్ళ కెరీర్ ప్లస్. చూస్తూనే ఉండండి సాక్షి.